ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల నుంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి లాల్ టెక్డీ సమీపంలో సంచరిస్తోంది. రోడ్డు దాటుతూ ఉండగా వాహనదారులకు పెద్ద పులి ఎదురైంది. పులి దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం పెద్ద పులి నార్నూరు మండలం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ये देखो जा रहा है इधर इधर अब रोड पे आ रहा है रोड पे ये देखो जा रहा है इधर इधर పోలీస్ సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. సీమనాయక్ తండా నాగ్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద పులి కదలికలను అటవీ శాఖ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ये देखो जा रहा है इधर इधर अब रोड पे आ रहा है रोड पे ये देखो जा रहा है इधर इधर अब रोड पे आ रहा है रोड पे పిల్లలు పొద్దున మార్నింగ్ వాకింగ్ రావడం జరిగింది. వాకింగ్లో చూసిన మా పిల్లలు వచ్చి మాకు తెలపడంతో మేము మరి అటో ఒట్టిన మరి ఏదైతే నాగాపూర్ శివార్లోని సీమనాయక్ చెరువు కాలువ అయితే ఏదైతే పోతుందో ఆ అటు వెళ్ళిందని చెప్పగానే మేము అక్కడ రైతులమందరం కలిసి వెళ్ళి చూసే వరకు మరి అక్కడ ఏదైతే పద్నా ఉన్న జాగల పులి పాదాలు కనిపించడం జరిగింది. కనిపించగానే మేము ఇమీడియట్లీ ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినాము. ఫారెస్ట్ అధికారులకు చెప్పగానే అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి మరి చూసి ఇది ఖచ్చితంగా ఇది పులి అడుగు అని చెప్పడంతో మా రైతులము మేమందరం భయాందోళన గురైనాము. ఇప్పుడు మాకేమో పత్తులు వలిగి రైతులము ఇబ్బందులు కూలీలు దొరకని ఇబ్బందులు ఉన్నాము. మళ్ళీ ఈ విధంగా ఈ పులి భయంతో 2-3 రోజులు కాదు కూలీలు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. మరి త్వరలో ఫారెస్ట్ అధికారులు ఆ పులిని మరి గుర్తించి రైతులకు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా మాకు కూడా భయమే ఉన్నది. ఎందుకంటే కూలీలు కూడా రావడానికి భయపడుతుండ్రు. ఈరోజు పులి ఉన్నానగానే ఈరోజు ఎక్కడ ఉన్న కూలీలు రైతులు అందరు ఇండ్లలోనే ఉండిపోయారు. పశువులు మేకలు ఇంటిగానే కట్టేసి తేవడం జరుగుతుంది. మరి అధికారులు తొందరనే స్పందించి దాన్ని గుర్తించి మరి రైతులకు మనోధైర్యం కల్పించి మరి పత్తి ఏరుకున్న కూలీలు కూడా ధైర్యం చెప్పాలని మరి కోరుకుంటున్నాము. ఈ విలేజ్కి రాత్రి పొద్దున 3 గంటల సమయంలో పులి రావడం జరిగింది. అటు అడుగులు చూసినాం. ఇక్కడ వాగాగుట్ట అని ఇది ఒక 200 ఎకరాలు ఉంటుంది. దీంట్లో చొచ్చిందని ఫారెస్ట్ వాళ్ళు ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న రైతులు ఇంకా చాలా భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మరి ఏం చేయాలన్నా కానీ పత్తేరాలన్నా కానీ ఎవరు వచ్చేందుకు లేరు. దీన్ని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని మేము ఒకటి కోరుకుంటున్నాం. రైతులం ఇక్కడ అందరం మేము రబ్బులు వేసుకుంటాం. ఈ వాగగుట్ట అనేది 200 ఎకర్ ఉంటుంది. ఇది చాలామంది భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ పెరిగిపోయింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. చంద్రిక, దాదాపు 2 వారాల నుంచి కూడా ఈ పులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో దాదాపు 10 రోజుల పాటు హల్చల్ చేసింది. అక్కడ నుంచి కడెం పెంబి అటవీ ప్రాంతం మీదుగా ఊట్నూరు ఏజెన్సీ చేరుకుంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఊట్నూరు ఏజెన్సీలోని ఊట్నూరు రిజర్వ్ పరిధిలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సంచరిస్తోంది. 4-5 పశువులను పశువులపై దాడి చేసింది. నిన్న రాత్రి కూడా లాల్ టెక్డీ వద్ద రోడ్డు దాటుతూ తాకిలకు కనిపించింది. ప్రస్తుతం నార్నూరు వైపు పయనిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులి కదలికలు అటువైపే ఉన్నాయి. పాదముద్రలు నిర్ధారించారు. ఈ పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్, కుంటాల, దిలావర్పూర్, మామడ, పెంబి మీదుగా ప్రస్తుతం ఊట్నూరు ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఏజెన్సీకి ఉంది. ఇది మహారాష్ట్ర వైపు వెళ్తుందా లేకుంటే కొమరంభీం జిల్లాలోకి ప్రవేశిస్తుందా అన్నది కూడా అటవీ శాఖ అధికారులు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొమరంభీం జిల్లా నార్నూరు ఆనుకునే కొమరంభీం జిల్లా అవతల వైపు మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయి. ఈ పులులు పెన్గంగా నది దాటి అటువైపు వెళ్తాయా లేకుంటే మరీ జిల్లాలోనే ఉంటుందా అనేది కూడా అంతుపట్టడం లేదు. వాస్తవానికి నిర్మల్ జిల్లా నుంచి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి అడుగు పెడుతుందని భావించారు. అయితే కవ్వాల్ వైపు వెళ్ళిన పులి
తిరిగి రూట్ మార్చుకొని ప్రస్తుతం నార్నూరు వైపు వెళ్తుంది. అక్కడ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద కూడా పులి సంచారంతో కంటి మీద కునుకులే పరిస్థితి కనిపిస్తోంది. 2 వారాల నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఊటూరు ఏజెన్సీతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. విజయచంద్రిక. థ్యాంక్ యూ మాంతయ్య.